ప్రముఖ గాయని ఎస్ జానకికి నివాళులర్పిస్తూ రాజమండ్రి శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో సినీ ఆర్కెస్ట్రా కళాకారుల స్వరాంజలి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ సినీ గాయని స్వర కోకిల ఎస్ జానకికి నివాళులర్పిస్తూ స్వరాంజలి సంగీత విభావరి స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో జరిగింది. రాజమహేంద్రవరం సినీ ఆర్కెస్ట్రా కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, ఇన్నిస్పేట బ్యాంకు చైర్మన్ కోల్లా బాబు, జిత్ మోహన్ మిత్ర, డాక్టర్ కంటె వీరన్న చౌదరి, డాక్టర్ ఎంవీఆర్ మూర్తి, అశ్విన్ జైన్, దిలీప్ జైన్, డాక్టర్ శ్రీనివాస్ తదితరులు అతిథులుగా పాల్గొని జానకి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. గాయని గాయకులు పలు గీతాలు ఆలపించారు. జీవి రమణ, పివిఎస్ కృష్ణారావు, ఏరుకొండ శ్రీనివాస్, రాజేశ్వరరావు, పలువురు కళాభిమానులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జానకమ్మ గారి నివాళుల కార్యక్రమం. ఈ కార్యక్రమం రాజమహేంద్రిలో ఉన్నటువంటి సినీ ఆర్కెస్ట్రా కళాకారుల సంక్షేమ సంఘం తరపున మొత్తం ప్రతి ఒక్క కళాకారులు, సింగర్స్ కావచ్చు, రిథమ్ ప్లేయర్స్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కలిపి అందరూ కలయికలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరూ తెలియజేస్తున్నారు. చాలా సంతోషం. ధన్యవాదాలు. రాజమహేంద్రవరం యావన్మంది ప్రజానీకానికి కళామ తల్లి మరి ముద్దుబిడ్డ అయినటువంటి సంగీత సరస్వతి జానకమ్మ గారు ఈ మధ్యనే మనందరికీ తెలిసిన విషయం కాలం చేశారు. ఆ సందర్భంగా ఈ రాజమహేంద్రంలో ఉన్నటువంటి కళాకారులందరం కూడా, అంటే సింగర్స్ అవ్వచ్చు, ఆర్కెస్ట్రా, సినీ ఆర్కెస్ట్రా కళా బృందాలు అన్నీ కూడా ఏకమయ్యి ఈరోజు శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో ఆవిడికి ఘన నివాళులు అర్పించి, ఇంతకంటే మేము ఏం చేయలేం, ఆవిడి పాడిన పాటల్ని మేము అందరికీ వినిపించి మరి కార్యక్రమాన్ని ఈరోజు చేస్తున్నాం. కాబట్టి ఆ అమ్మ మా అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ, కళల కానాచి అయినటువంటి రాజమహేంద్రవరంలో సుమారు 50 సంవత్సరాలు అనేక వేల పాటలు పాడినటువంటి శ్రీ జానకమ్మ గారి నివాళులు అర్పిస్తూ, మరి కళాకారులు ఉండేటువంటి రాజమహేంద్రవరంలో ఏ కళాకారులు కాలం చేసినా వారి స్మృతిగా మేము ఎప్పుడూ గతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చేయడం జరిగింది. మరి ఈరోజు అత్యంత వైభవంగా రాజమహేంద్రవరం సినీ ఆర్కెస్ట్రా కళాకారుల సంఘం తరపున మరి ఈస్ట్ వెస్ట్ కళాకారులు అందరూ కలిసి కూడా అనేక ఆర్కెస్ట్రాలన్నీ కూడా పాల్గొని కులమత భేదాలు లేకుండా ఒక ఐకమత్యంగా మేము జానకమ్మ గారి నివాళులర్పిస్తూ, జానకమ్మ గారి సంగీత విభావరి అద్భుతంగా జరుగుతుంది. యూట్యూబ్లో కూడా ఇది పెట్టాము. దయచేసి ప్రేక్షకులు యూట్యూబ్లో కూడా మీరు వీక్షిస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు ఆనంద్ కళాకేంద్రంలో జరుగుతున్నటువంటి ఎస్ జానకమ్మ గారి స్మృత్యర్థం జానకి స్వర నివాళి అని చక్కని కార్యక్రమాన్ని సంగీత విభావరి నిర్వహించడం, అందులోనూ రాజమండ్రిలో ఉన్నటువంటి ఆర్కెస్ట్రా కళాకారులందరూ కూడా కలిసి ఒక తాటిపై నడిచి ఈ కార్యక్రమం జరిపించడం చాలా ఆనందం. కాకపోతే ఆవిడ 60 సంవత్సరాలు సినీ ప్రపంచాన్ని ఏలినటువంటి గానకోకిల హఠన్మరణం చెందడంతో చాలామంది దిగ్భ్రాంతికి గురయ్యారు. దాని నుంచి తేరుకోవడానికి కొంచెం టైం పట్టింది. కాబట్టి ఈ కార్యక్రమం కొంచెం లేట్ అయినా వెంటనే చేద్దాం అనుకున్నాం, కుదరలేదు. లేట్ అయినా ఒక నెల రోజులు లేట్ అయినా కార్యక్రమం జరిపించడం జరిగింది. ఈరోజు జరిగిన ఎంత కళాకారులందరూ ఏకమై, సంగీత కళాకారులందరూ, ఆర్కెస్ట్రాకి సంబంధించిన కళాకారులందరూ ఏకమై ఈ కార్యక్రమం చేస్తున్నారు. చాలా సంతోషం. అందరికీ వందల మంది ఇప్పుడు ఇలా ఆర్కెస్ట్రా ఇలా ఇప్పుడు ఎలా అవుతుందో అలా ఉంటుంది అక్కడ రికార్డింగ్ అనేది. అందులో ఏ ఒక్క చిన్న వాళ్ళు తప్పు చేసినా పాట మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాదు. ఎవరి పాట వాళ్ళు, ఎవరు మ్యూజిక్ వాళ్ళు, ఎవరి డోలు వాళ్ళు కొట్టిడిపోతే అన్ని ఇంజనీర్గా కలిపేస్తారు. అప్పట్లో అలా కలపడాలు లేవు. ఒక్క చిన్న తప్ప చివరివాడు చేస్తే మొత్తం సాంగ్ అంతా. అందుకని మార్నింగ్ వెళ్తే రాత్రి సాంగ్ అవటానికి. అలాంటిది సింగిల్ టేక్ ఆర్ సెకండ్ టేక్లో జానకి పాటలు పాడేది. నీళ్ళు ఇలా పాడేది అన్న పాట టైంలో కరెక్ట్గా లోపలికి వచ్చాను. ఒక మేడం గారు పాడేది, అద్భుతంగా పాడేది. జానకి ఒకసారి కళ్ళ నీళ్ళు వచ్చింది. ఆ పాట నాకు బాగా పాడి అమ్మని గుర్తు చేసింది ఆవిడ. ఒక విషయం చెప్పాలండి, ఆ పాట ఫస్ట్ పి లీల గారికి వచ్చింది. పి లీల అంటే మలయాళీ సింగర్ ఆవిడ. మేడం గారు చాలా సరస్వతి నుంచి మా అమ్మని చూపించారు.
పీలియల్కి వస్తే పీలియల్ గారిని పాడమంటే ఆవిడ గమకాలన్నీ విని నేను పాడేది కాదు ఇది జానికి బాగా పాడుతుంటే కొత్త కదా ఆవిడ చిన్నపిల్ల అంటే పర్లేదు నీకు చెప్తున్నా కదా విన్నాను ఒకసారి వెళ్ళండి ఆవిడ వద్దంటే పాడింది. సన్నయ్య ఒకసారి ఆపంటే ఇంకా సన్నయ్య వస్తాను నేను ఆపన్నా కదా ఆపు సన్నయ్య వస్తాను సార్ సన్నయ్య కాదు సార్ అది ఆవిడ గొంతండి అది నేను ఆపిన ఆవిడ వాడుతాను సార్ అక్కడ ఆవిడ వాయిస్ మీకు అలా అనిపిస్తుంది అసలు ఆశ్చర్యపోయి ఒక్కసారి సినిమా ప్రపంచం తల్లకిందులేంత ఆనందపడిపోయి ఇలాంటి పిల్ల దొరికింది మనకు ఆంధ్ర నుంచి అచ్చమైన ఆడపిల్ల. అక్కడి నుంచి జానికి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆడపిల్లగా పాడింది, చిన్నపిల్లగా పాడింది, 16 ఏళ్ళ వయసులో పాడింది, శ్రీవారి శోభనంలో ముసలావిడిగా పాడింది. మా గురుగారికి ఉన్నారు ఆయన ఈయనతో పాటు పాడిన ఒక అందులో చంటి పిల్లగా పాడింది. కొన్ని సినిమాల్లో చంటి పిల్లగా వెనకాల మాట్లాడింది, హాస్యమైన పాటలు పాడింది. ఒకసారి మురళీమోహన్ కూర్చునేదో టాపిక్ వచ్చి తన జోక్ ఏదో వేసి నవ్వుతుంటే ఒక నవ్వు పాట మా దాంట్లో ఉందమ్మా పాడచ్చు కదా అన్న జ్యోతిలో సిరిమల్లి పువ్వులే నవ్వు అని ఒక పాట ఉంది. అద్భుతంగా పాడి ప్రపంచాన్ని రికార్డ్ చేసుకొచ్చింది ఆ పాట. అలా ఎన్నో అసలు ఆ పాటలు అందరూ అంత డెడికేషన్. తన తల్లిగారితో పాటు ఆవిడ ఎన్నో కష్టాలు పడింది. మొదట్లో చాలామంది ఇప్పుడు తప్పుడు రాస్తున్నారు ఏంటంటే ఆవిడ ఇప్పుడు అనాథగా ఉంది, డబ్బు లేదు, చాలా బాధలో ఉంది. చాలా తక్కువ, కొన్ని కోట్లు ఉన్నాయి బ్యాంకుల్లో. డబ్బుల బాధ ఎప్పుడు లేదు ఆవిడకి, ఆ బాధ లేదు. ఆవిడలో ఉన్న గొప్పతనం ఏంటంటే నివాళులు అర్పిస్తూ చేస్తున్న ఈ ప్రోగ్రాంకి మరి ఆర్కెస్ట్రా కళాకారులు అందరూ కూడా మరి గాయకులే అవ్వచ్చు, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్, మరి అలాగే ప్రతి ఒక్కరు సౌండ్ ఆపరేటర్స్, సౌండ్ సిస్టమ్ వాళ్ళు అందరూ కలిసి ఎంతమంది ఆర్టిస్టులు అందరినీ ఒకే వేదిక మీద చూడడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. మరి ఈ ప్రోగ్రామ్ చూడడానికి వచ్చిన మీ అందరికీ మరి అలాగే లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగత సుమాంజలి తెలియజేస్తూ మీకోసం వినండి. బంగారం తాను నా ఒళ్ళు శృంగారం తాను పొంగు మీద ఉన్నాను తోడు పెడతావా మురిపాల మీగడన్న తోడి పెడతావా
ఇలా ఇలా వాళ్ళు దండముచ్చులేసిన కౌగిలింత ఖైదు వేసిన బుద్ధి మాత్రం ముచ్చుకుంటే ముద్దాయలు ఉండనా చూస్తున్న చేతిలో గోరు ముద్ద రాతమ్మ చేతిలో వెళ్ళ ముద్ద ముద్దు కావాలి ముద్ద కావాలి ముద్దు కావాలి ముద్ద కావాలి ఆ ఇందు ఇందు నందు కొత్తమ్మ చేతిలో నాతమ్మ చేతిలో Thank you.